ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. 123వ కీర్తన 1వ వచనము. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానిని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. Psalm 123 verse 1. Unto you I lift up my eyes, O you who dwell in the heavens. Behold, as the eyes of servants look to the hand of their masters, as the eyes of a maid to the hand of her mistress, so our eyes look to the Lord our God until he has mercy on us. మమ్మల్ని కరుణించి మాకు సహాయం చేసే వరకు మేము మీ వైపు చూస్తానే ఉంటాము తండ్రి అని కీర్తనాకారుడు రాస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. మన కన్నులు ఆయన ఆకాశం వైపు, ఆయన సింహాసనం వైపు, దేవుని వైపు మనం చూసినప్పుడు, మనం దేవుని వెతికినప్పుడు, దేవుని కోసం మనం ప్రార్థన చేసుకున్నప్పుడు అతి త్వరగా శీఘ్రంగా దేవుడు మనల్ని కరుణించి ఆయన కృపలో నడిపిస్తారు. దేవునికి స్తోత్రాలు. కీర్తన 25:15 చూస్తుంటే, మై ఐస్ ఆర్ ఎవర్ టువర్డ్ ద లార్డ్, హీ షల్ ప్లక్ మై ఫీట్ అవుట్ ఆఫ్ ద నెట్ అని ఉంటుంది. సో నా కన్నులు ఎప్పుడు దేవుని వైపు చూస్తూ ఉన్నాయి. ఆయన నా పాదాలని వలలో పడకుండా కాపాడుతారు అని అంటారు. సో లుక్ అన్ టు గాడ్. దేవుని వైపు మీరు చూడండి. ఏ విధంగా చూడాలంటే, యాజ్ ఏ హంబుల్ సర్వెంట్, తన్ను తాను తగ్గించుకొని, మన లూకాసు వార్త 18లో ఆ యొక్క ట్యాక్స్ కలెక్టర్ ఏ విధంగా ఆయన ప్రార్థన చేశారో, ప్రభువా మీ వైపు కన్నులెత్తి చూస్తానికి కూడా నాకు అధికారం లేదు, ఎందుకంటే మీరు నన్ను క్షమించినప్పుడే నాకు ఆ యొక్క ధైర్యం వస్తుంది, నేను పాపిని. ఆ విధంగా మనం కూడా, ప్రభువా మీరు ఇంత గొప్ప సృష్టికర్త అయిన దేవుడు మీరు నాయనా, ప్రభువా మీ వైపు మేము చూడటానికి మీరు కృపను అనుగ్రహించారు, సహాయం చేస్తున్నారు తండ్రి. ఇదిగోనైనా మమ్మల్ని కరుణించండి, మా కుటుంబాన్ని కరుణించండి, మా బిడ్డల్ని కరుణించండి, మాకున్న సమస్తాన్ని కరుణించండి. ప్రభువా మీ కరుణ కృప మాతో ఉంటే చాలు, మీ ప్రేమలో నడిపించండి అని మనం ఎప్పుడైతే మన హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటామో తప్పకుండా దేవుడు మన ప్రార్థనలు విని మనకి సహాయం చేస్తారు. ఆ యొక్క అపవాది వలలో మనం పడకుండా ఆయన మనల్ని కాపాడుకుంటూ ఉంటారు. ఆయన పరిశుద్ధ రక్తం మనల్ని కాపాడుతుంది, ఆయన వాక్యం మనల్ని కాపాడుతుంది, ఆయన సన్నిధానం మనల్ని కాపాడుతుంది. ఆయన రక్తము, అలాగే ఆయన సిలువలో ఆయన కార్చిన రక్తము, ఆయన తిన్న దెబ్బలతో మనకి స్వస్థత ఉంది. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన సమయంలో దేవుడు ఆయన మనకి అనుగ్రహించే వరకు మనం వేచి ఉండాలి. వెయిట్ ఆన్ హిస్ టైమ్. వెయిటింగ్ పీరియడ్ ఈజ్ లైక్ ఏ లర్నింగ్ పీరియడ్. మనం ఎప్పుడైతే వేచి ఉంటామో దేవుని గురించి ఇంకా మనం నేర్చుకొని దేవుని వాక్యంలో స్థిరపడటానికి దేవుడు మనకి బోధిస్తూ, నేర్పిస్తూ, నడిపిస్తూ ఉంటారు. సో అండ్ ఆల్సో బీ రెస్పాన్సిబుల్ టు హిస్ కమాండ్స్. ఆయన మాట ప్రకారము, ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటానికి మనం ప్రయత్నించినప్పుడు, దేవుని సహాయం కోరుకున్నప్పుడు గాడ్ చేంజెస్ అవర్ లైఫ్స్. దేవునికి స్తోత్రాలు. అలాగే చూడండి, గాడ్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ టైమ్ ఆఫ్ నీడ్. నీ యొక్క అవసరతలో దేవుడు తప్పకుండా, నువ్వు విశ్వాసంతో, ఆ యొక్క శాంతంతో నువ్వు వేచి ఉన్నప్పుడు దేవుడు కళ్ళు నీ వైపే చూస్తా ఉన్నాయి. నిన్ను మర్చిపోయే దేవుడు కాదు మన దేవుడు. దేవునికి స్తోత్రాలు. 145వ కీర్తన 15వ వచనం చూస్తుంటే, ఐస్ లుక్స్ ఎక్స్పెక్టెంట్లీ. తండ్రి మీ వైపు మీరు మాకు అనుగ్రహిస్తారని ఆ యొక్క హోప్లో, నిరీక్షణలో చూస్తూ ఉన్నాము. బికాజ్ గాడ్ ఈజ్ గివర్. ఏమిచ్చారు దేవుడు మనకి? ఆయనే మనకి దేవుడు. మన పాపాలను మోయటానికి ఆయన ఈ భూప్రపంచంలోకి వచ్చి మన కోసం మరణించి మనకి ఆయన బహుమతిగా మన హృదయాల్లోకి వచ్చారు. దేవునికి స్తోత్రాలు. అండ్ ఆల్సో ఆయన యొక్క పిల్లలు ఏడ్చే ఏడుపులను ఆయన వింటారు. వెన్ యూ ప్రే, మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన చెవులు మన ప్రార్థనలు వినడానికి సిద్ధంగా ఉంటాయి, వింటారు. డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడండి. డోంట్ టేక్ మ్యాటర్స్ ఇన్ టు యువర్ ఓన్ హ్యాండ్స్. నేను అన్నీ చేయగలను అనే ఆ యొక్క భావంలో మనం ఉండొద్దు. ఈ నూతన సంవత్సరంలో మారిన మనుషులుగా, దేవుని వైపు నడిచేవారిగా, దేవుని మేలు పొందేవారిగా, దేవుని యొక్క కృపలో, అలాగే ఆయన కరుణలో జీవించేవారిగా మనం దేవుని వైపు నడుద్దాము, దేవునితో ప్రయాణిద్దాము. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం.
యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్. ఫాదర్ గాడ్, ఎస్ లార్డ్, ఫాదర్ గాడ్ మీ వైపే మేము చూస్తున్నాం నాయన. ఫాదర్ గాడ్, యువర్ ఐస్ లార్డ్ యాజ్ పర్ 2 Chronicles 16:9 లార్డ్. మీ కళ్ళు ఎల్లప్పుడూ నాయన ఈ ప్రపంచమంతా తిరుగుతూ ఉంటే నాయన, ఎవరి హృదయం అయితే మీకు ఆనుకొని ఉంటుందో వారి ఎడల నాయన మీరు కరుణ చూపించడానికి, కృప చూపించడానికి మీరు సిద్ధంగా ఉంటారు నాయన. జషురాన్ తండ్రి, మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నాయన ప్రభా, మా వైపు ఒక్కసారి మీ కరుణతో, మీ కృపతో, మీ జాలితో, మీ దయతో, మీ ప్రేమతో మమ్మల్ని చూసిన ఆయన ప్రభా, మాలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేసిన ఆయన ప్రభా, మంచి ఆరోగ్యాలు నాయన, మా కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యలు తీసివేసిన ఆయన మీ మహాకృపలో తండ్రి మీ యొక్క సన్నిధానాన్ని మాతో ఉంచిన ఆయన, మీ వెలుగును మా మీద ప్రకాశింపజేసిన ఆయన ప్రభా, మేము వేసే ప్రతి అడుగుని నాయన ప్రభా మీరు ఆర్డైన్ చేసిన ఆయన ప్రభా, ఎలాంటి కీడు, హాని, బలహీనతలు మా వైపు రాకుండా కాచి కాపాడి భద్రపరిచి దీవించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.